హలో అందరికీ ఈరోజు టమాటో అండ్ చింతపండు రసం చూపిస్తున్నాను. 6 టమాటోస్ని మీడియం సైజులో కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు అందులో 4 పచ్చిమిర్చీలు, లెమన్ సైజ్ అంత చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని టమాటోస్ మునిగేంత వాటర్ పోసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోండి. ఇది ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 6 విజిల్కి స్టవ్ ఆఫ్ చేసి అది కూల్ అయిన తర్వాత వాటర్ని వేరే బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. మళ్ళీ సరిపడా వాటర్ పోసుకొని టమాటోని స్మాష్ చేసుకుంటూ ఆ వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి. ఇలా టమాటో పులుసు అంతా కలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అంత కారం వేసుకోండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం అంత పసుపు యాడ్ చేయండి, 1 టీ స్పూన్ అంత ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయకుంటే టేస్ట్ ఉండదండి. కొంచెం కసూరి మేతి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం అంత కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్లాక్ పెప్పర్ అండి. ఇది ఒక 10 to 11 క్రష్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 10 minutes దీన్ని మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న టైంలో కొంచెం అంత బెల్లం యాడ్ చేసుకోవాలండి. బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. మీరు బెల్లం యాడ్ చేయకుంటే ఓవర్ పులుపు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అలా మరిగిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం జీలకర్ర, ఆవాలు, క్రష్ చేసిన వెల్లిపాయలు, కొంచెం ఇంగువ యాడ్ చేసి దాన్ని రసంలో యాడ్ చేసేసుకోవాలి. అలా టేస్టీ రసం రెడీ. వేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది.